తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ట్రినిటీ హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విష్ణు యమహా మోటార్ బైక్ షోరూంని నేడు సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ, స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డితో కలిసి షోరూంని ప్రారంభించారు. షోరూం ఎండీ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే విజయశ్రీకి పుష్పగుచ్చాలు అందజేసి కుటుంబ సభ్యులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ దినదిన ప్రవర్తనంతో షోరూం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కస్టమర్లకు 2 వాహనాలను అందించారు. అందరికీ నమస్కారం. మన నాయుడుపేటలో కొత్తగా యమహా షోరూమ్ ఓపెనింగ్కి ఇవాళ వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఈ బిజినెస్ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నాయుడుపేట ప్రజలందరూ యమహా షోరూమ్కి వచ్చి కొనుగోలు చేయాలని వీళ్ళు బంపర్ డ్రా కూడా పెట్టారు. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంతోషం. యమహా షోరూమ్ ఈరోజు నాయుడుపేటలో కొత్త బిల్డింగ్లోకి మార్చి ముందు మరి రెంటెడ్ బిల్డింగ్లో ఉండింది. మరి ఈరోజు నూతన బిల్డింగ్ కట్టి షోరూమ్ ఓపెన్ చేశారు. ముఖ్యంగా వాళ్ళకి శుభాభినందనలు. ఈ షోరూమ్ని మా ఎమ్మెల్యే గారు డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా ఇది మంచి లాభాల్లో పయనిస్తుందని ఆయన మరి ఇంకో 2-3 షోరూమ్లు కూడా ఓపెన్ చేసుకోవాలని భగవంతుని కోరుకుంటూ, నాయుడుపేట ప్రజలందరికీ కూడా బైక్ కొంటే లక్కీ డిప్ ఒకటి కూడా ఆయన పెట్టున్నారు. కారు కావాలి ప్రైజ్ పెట్టున్నారు. మరి ఆ టైం అనేది నాకు ఎప్పుడు దాకది అక్టోబర్ 31. మళ్ళా అక్టోబర్ 31వ తారీఖున మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ లక్కీ డిప్ తీసి మరి ఆ అదృష్టవంతుడికి కారు బహుమతిగా కూడా ఆయన అందజేస్తారని చెప్పి రా తీసేది, కానీ కారు ఇచ్చేది ఇక్కడే ఇస్తారు కదా. ఒంగోలు, గూడూరు 2 షోరూమ్లు మంది. ఓకే, మరి ఏదైనా కూడా మీరు ఎక్కడిచ్చినా మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కారు ఆ లక్కీ డిప్ ఆయనకి ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తూ మరి మంచి షోరూమ్ని మా నాయుడుపేట ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేదానికి వారికి ధన్యవాదాలు. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీ గారు, అదేవిధంగా మా నాయకులు పార్థసారథి గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.